కాసేపట్లో అసెంబ్లీకి చేరుకోనుంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం. స్పీకర్ నోటీసులకు వివరణ ఇవ్వనున్నారు. ఇటీవల ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఇచ్చిన వివరణపై బీఆర్ఎస్ ఫిర్యాదుదారులకు స్పీకర్ నోటీసులు జారీ చేశారు. అయితే స్పీకర్ గడ్డం ప్రసాద్, అసెంబ్లీ సెక్రటరీ అందుబాటులో లేకపోవడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ డిప్యూటీ సెక్రటరీ ఉపేందర్ రెడ్డిని కలవనున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందంలో జగదీష్ రెడ్డి, కేపీ వివేక్, చింతా ప్రభాకర్ ఉన్నారు. ఇక కాసేపట్లో అసెంబ్లీకి చేరుకోనుంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చారి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చారి, చెప్పండి, మరి కాసేపట్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం స్పీకర్ లేని పక్షంలో డిప్యూటీ స్పీకర్ ను కలవబోతున్నారు కదా, ఏం జరగబోతోంది, తర్వాత ఏంటి పూర్తి డీటెయిల్స్? రైట్, స్పీకర్ అనర్హత పిటిషన్లో ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యేలందరికీ కూడా గతంలోనే నోటీసులు ఇచ్చారు. ఇచ్చినటువంటి నోటీసులకి ఆ ఎమ్మెల్యేల నుంచి కూడా వివరణ వచ్చింది. మేము ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని అదే తరహాలో అందరూ సమాధానం ఇచ్చారు. ఇచ్చినటువంటి సమాధానాలన్నిటి మీద కూడా ఎవరైతే బీఆర్ఎస్ నాయకులు ఉన్నారో, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారో, మా ఎమ్మెల్యేలు పార్టీని ఫిరాయించారని ఫిర్యాదు ఇచ్చారో, ఆ ఫిర్యాదులు చేసినటువంటి వాళ్ళందరికీ కూడా స్పీకర్ కార్యాలయం నుంచి మీరిచ్చినటువంటి ఫిర్యాదు మీద విచారణలో ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాము అనేటువంటి తరహాలో సమాధానం ఇచ్చారు. కాబట్టి మీ వర్షన్ ఏంటి అనేటువంటి అంశానికి సంబంధించి స్పీకర్ కార్యాలయం నుంచి బీఆర్ఎస్ పార్టీలో ఫిర్యాదు చేసినటువంటి ఎమ్మెల్యేలకి నోటీసులు వెళ్లాయి. దానికి 3 రోజుల గడువు ఇచ్చారు స్పీకర్. అయితే నిన్న ఆదివారం అవ్వడంతో నిన్ననే రిప్లై ఇవ్వడానికి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రయత్నం చేశారు. అయితే ఈ రోజు పూర్తి స్థాయిలో అధికారులు అందుబాటులో ఉంటారు కాబట్టి ఈ రోజు వివరణ ఇవ్వాలనేటువంటి ఆలోచనకు వచ్చింది. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే కేపీ వివేకానంద, అలాగే చింతామోహన్ ముగ్గురు కూడా మరి కాసేపట్లోనే అసెంబ్లీకి చేరుకుంటారు. స్పీకర్ ఇచ్చినటువంటి నోటీసులకు ఎమ్మెల్యేలు ఇచ్చినటువంటి రిప్లైస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా కౌంటర్ గా బీఆర్ఎస్ పార్టీ నుంచి తమ వాదనని లిఖితపూర్వకంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. దీంట్లో భాగంగానే వీళ్ళంతా కూడా మరి కాసేపట్లోనే అసెంబ్లీకి చేరుకుంటారు. డిప్యూటీ సెక్రటరీగా ఉన్నటువంటి ఉపేందర్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా వివరణ ఇచ్చి వెళ్తారు. అయితే ప్రధానంగా పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి ఎపిసోడ్లో 3 నెలల్లో స్పీకర్ నిర్ణయం ప్రకటించాలని చెప్పినటువంటి ఈ నేపథ్యంలో స్పీకర్ ప్రక్రియని వేగవంతం చేశారు. దాంట్లో భాగంగానే ఎమ్మెల్యేలకు నోటీసులు, ఎమ్మెల్యేలకు ఇచ్చినటువంటి నోటీసులకి వెంటనే వాటి నుంచి కూడా రిప్లై రావడం, దీనికి సంబంధించి వచ్చినటువంటి సమాధానాల మీద ఫిర్యాదుదారులైనటువంటి ఎమ్మెల్యేలకు కూడా స్పీకర్ మళ్లీ నోటీసులు ఇచ్చారు. ఈ పరంపర కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు పార్టీ ఫిరాయించారు అనేటువంటి ఫిర్యాదుదారుల మీద ఎలాంటి అంశాలని ప్రస్తావించబోతున్నారు అనేది కూడా చూడాల్సి ఉంది. రైట్ చారి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.